మలబార్ తమ ఉద్యోగుల పట్ల న్యాయమైన కార్మిక పద్ధతులను పాటిస్తుంది, సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పిస్తుంది. అంతేకాదు తమ స్వర్ణకారులకు తగిన రివార్డులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుంది. పర్యావరణ, సామాజిక లేదా పాలన విలువల విషయంలో మలబార్ ఎప్పుడూ సరైనదే మరియు చట్టపరమైనదే పాటిస్తుంది. మలబార్ గోల్డెన్ డైమండ్స్, ద రెస్పాన్సిబుల్ జ్యువెలర్. గౌరవనీయులైన బాపట్ల జిల్లా సిఆర్ఓ శ్రీ గంగాధర్ గౌడ్ గారికి, అదేవిధంగా ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆర్టీఓ శ్రీ ఉదయ భాస్కరరావు గారికి, గౌరవ ఎమ్మెల్సీలకు, గౌరవనీయులైన ఎమ్మెల్యేలకు, గౌరవ జెడ్పీటీసీ సభ్యులకు, గౌరవ మండల పరిషత్ అధ్యక్షులకు, సిఇఓ శ్రీ పి చిరంజీవి గారికి, అధికారులకు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశంలో మనం శ్రద్ధతో చర్చించి ప్రజల ప్రయోజనం కలిగించే విధంగా ఈ సభ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మన కృషి ప్రజల జీవితం మెరుగుపరిచేలా ఉండాలని ఆశిస్తూ మన జిల్లాకు సంబంధించి అభివృద్ధి, సంక్షేమము మరియు ప్రజల ఆవశ్యకతలపై చర్చించాల్సిన అనేక అంశాలపై ఈరోజు మన జనరల్ పార్టీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని అధికారంగా ప్రారంభిస్తున్నాము. మరి గత 2 సంవత్సరాల క్రితం గుండి గంగమ్మ దేవస్థానం దగ్గర ఒక ఎస్సీ సామాజిక భవనానికి గౌరవ పూజ్యపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ప్రస్తుత శాసనసభ్యులు, అలాగే జడ్పీ చైర్పర్సన్ గారు పూజ్యపల్లి వెంకయ్య గారు 15 లక్షల రూపాయలు జడ్పీ ఫండ్స్ నుంచి నిధుల్ని మంజూరు చేయించడం జరిగింది. దాంట్లో 5 లక్షల రూపాయలు అయితే ఎంబుక్ రికార్డు చేశారు. ఆ ఎంబుక్ రికార్డు చేసిన దాని ప్రకారం సిఎఫ్ఎంఎస్ కొట్టారు. సిఎఫ్ఎంఎస్ ద్వారా అమౌంట్ కూడా క్రెడిట్ కావడం జరిగింది. మిగిలినటువంటి 10 లక్షల రూపాయలు అది రికార్డు చేయడానికి గత 2 సంవత్సరాలుగా పని పూర్తయి 2 సంవత్సరాలు అయినా కూడా అధికారుల పర్యవేక్షణలో పని పూర్తిగా జరిగింది. అధికారులు ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారమే పనిచేశారు. అది రికార్డు చేయకుండా వాళ్ళు పదే పదే తిప్పుతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నిరుపేద ప్రజలు మరి ఎన్నిసార్లు ఆ దర్శి డిఈ గారి దగ్గరికి తిరిగినా, ఈ ఒంగోలు ఈ గారి దగ్గరికి తిరిగినా, అక్కడ స్థానికంగా పనిచేసినటువంటి ఏఐల చుట్టూ తిరిగి అయ్యా మా వల్ల కావట్లేదు, మీరు జడ్పీ సమావేశంలో మా యొక్క సమస్యను మీరు లేవనెత్తండి చెప్తే, ఒక ఎస్సీ సామాజిక భవనం కాబట్టి నేను దాని మీద ప్రస్తావిస్తున్నాను. దాని మీద ఏదన్నా మీరు దాని కన్సర్న్ ఈలు కానీ ఎవరన్నా ఉంటే ఒక వివరణ. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా కొత్తగానే మాతో పాటు జాయిన్ అయ్యారు సార్. ఆయన న్యూ, బట్ మేము దీన్ని పరిశీలించి నేను ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని వ్యక్తి నుంచి నేను ఇది పరిష్కారం అయ్యేలాగా చూస్తాను. రాకపోకలు ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలియజేసుకున్నాను సార్. దాని వివరాలు కూడా కొంచెం సంవత్సరం నుంచి కూడా అడుగుతాను సార్. ఇప్పటికి కూడా ఏ గ్రాంట్లు కూడా కనీసం ఎన్ఆర్జీఎస్ గ్రాంట్ ఇవ్వమని మేమైతే కోరున్నాం. అది కూడా డెవలప్మెంట్ అంటే మనకున్న వర్కుల్ని మినిమైజ్ చేసి గ్రౌండ్ కానీ వర్కుల్ని డిలీట్ చేశారు. ఓన్లీ టెక్నిక్ స్టేజ్లో ఉన్న వర్కుల్ని ప్రొసీడ్ అవ్వమని గవర్నమెంట్ స్టేజ్కి వర్క్ చేయమని ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. నాట్ గ్రౌండెడ్ వర్క్స్ మాత్రం క్యాన్సిల్ చేయడం జరిగింది. అది గవర్నమెంట్ జీవో కూడా ఉంది. అది నేను మీకు సభకు నమస్కారం సార్. ఇప్పుడు మీరు పెన్షన్లు మొత్తం చెప్పి ఉంది సార్. ఈ మొన్న కొత్త సార్, అంతకుముందు 1 year బ్యాక్ 2 years బ్యాక్ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు విడోస్ కాదా, వాళ్ళు అర్హులు కాదా, లేకపోతే అసలు వాళ్ళు కొత్తగా రావా? అదే సార్. నెక్స్ట్ ఇంకా కూడా కొంతమందికి 3 times వాళ్ళు 2-3 సార్లు పెన్షన్ తీసుకోకపోతే పోయిన వాళ్ళలో కూడా 70-80 ఏళ్ళు కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా 6-7 కూడా ఉన్నటువంటి ఉన్నాయి. సరే, ఆ కొత్త మంజూరు అనేది ప్రభుత్వం నుంచి రాలేదనేది ఒక గవర్నమెంట్ నుంచి నేను అది కూడా ఆన్సర్ చేశానండి.
అదొకటి. వికలాంగుల పెన్షన్ కూడా ఒక క్లారిటీ సార్. వికలాంగుల పెన్షన్స్ కి వాళ్ళ పాపం ఇంట్లో ఎప్పుడు ఈ ప్రభుత్వానికి మేము ఇంత ఇవ్వండి అని అడగలేదు. వాళ్ళకి 6,000 వస్తున్నట్టు వాళ్ళు సాటిస్ఫై ఉన్నారు. ఆ రోజు ఏమైతే ప్రభుత్వం మీది కాదులేండి, ప్రభుత్వం అయితే వాళ్ళకి 15,000 ఇస్తామని వాళ్ళు కూడా ఆశపడేది నిజమే కాదనట్లేదు. కాకపోతే వాళ్ళకి 80% అని సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఒక స్పెషల్ టీం వచ్చి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళకి, అంటే వాళ్ళకి ఏం ఎడ్యుకేషన్ ఉంది, ఆ డాక్టర్స్ ఏదనేది ఎవరికి మాకైతే మాకు రాలేదు. ప్రోటోకాల్లో మాకు ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి, చాలా మంది కేసెస్ ఏముంటుందంటే మనిషి చూడటానికి బాగానే ఉంటాడు, కాకపోతే అతను మెంటలీ రిటార్డ్ ఉంటాడు. అలాంటి వ్యక్తులకి చెక్ చేయడానికి హాస్పిటల్స్ అయితే సరిపోతుంది. మీరు ఊరికి 2 ముగ్గురు తీసుకొచ్చేసి అక్కడ ఏం పరికరాలు తీసుకొచ్చారు, ఎలా తీశారు ఏమీ లేకుండా ఆటోమేటిక్ గా 80% నుంచి 70% కి, లేకపోతే 80% నుంచి 35% కి బిలో 40 తగ్గించేస్తే ఎలా సార్? అంటే గతంలో ఇచ్చిన డాక్టర్ సర్టిఫికేట్ రాంగ్ అనా, లేకుంటే ఇప్పుడు ఇచ్చిన డాక్టర్ సర్టిఫికేట్స్ రాంగ్ అనా, ఏది కరెక్ట్? సో మళ్ళీ మీరు ఏమన్నారు, మళ్ళీ అప్పీల్ చేసుకోమన్నారు. దాంట్లో మీరు చూసినప్పుడే వీడియో సోషల్ మీడియాలో అంతా వాళ్ళు నిజమైన వికలాంగులు. ఆల్రెడీ ఒక వ్యక్తి మా ఊళ్ళో మోపాట్లో ఉన్నాడు, అతను నిజంగా కాలు తీసేశారు. కాలు తీసేసి సడన్ గా 80 నుంచి 70% ఎలా వస్తుంది సార్? ఏదైనా యాక్సిడెంట్ అయ్యి కేసెస్ లో ఇంప్రూవ్మెంట్స్ చూడొచ్చు. రియల్ గా డిసేబుల్డ్ వికలాంగులు 80% అంటే దాన్ని సడన్ గా 10% ఎలా తగ్గిస్తారు? 800 మంది అప్పీల్ చేసుకోలేదు మన జిల్లా. గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎక్కువ అప్పీల్స్ వచ్చాయి కాబట్టి అందరికీ ఒకసారి రీఅసెస్మెంట్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. షెడ్యూల్ ఫిక్స్ చేయండి. కొంతమందిని ఫస్ట్ ఇవ్వాల్సింది సొసైటీలో, అది రాజ్యాంగంలో రాసున్నప్పుడు మన వికలాంగుల పెన్షన్స్ వాళ్ళు ఎవరు పెంచమని అడగలేదు. మరి మీరే పెంచేసి ఇప్పుడు తగ్గించాలి మీ బడ్జెట్ అనేసి ఇలా చేయడం చాలా దారుణం సార్. సో మీరు 700 మంది ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళు కూడా అప్పీల్ చేయకపోయినా కానీ వాళ్ళని కూడా రీషెడ్యూల్ చేసి ఫుల్ గా పెన్షన్స్ ఇవ్వమని కోరుతున్నాను. వాళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసి వాళ్ళని బిలో 50% అని థర్డ్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం పింఛను తీసేశారు. వాళ్ళని మరలా అప్లై చేసుకోండి, మరలా మీరు చదవడానికి వెళ్తే వాళ్ళు కనుక మీకు ఎలిజిబుల్ ఇస్తే పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఇదే బెనిఫిషరీ చదవడానికి వెళ్తే బిలో 40 చేశారు. మళ్ళీ 70% లో ఉన్నటువంటి డిజేబుల్ పర్సన్ ఒక్కసారిగా 40%కి ఎలా వస్తాడు? ఇదేమన్నా ప్రభుత్వం పెన్షన్లు తగ్గించే దాంట్లో ఒక లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నటువంటి కుట్ర. మాకు సమాధానం చేయడం జరిగింది. దీంట్లో రీవెరిఫికేషన్ చేసేటప్పుడు డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు రీవెరిఫికేషన్ చేసే సర్టిఫికేషన్ అనేది ఫైనల్ గా డాక్టర్స్ నుంచి వచ్చింది. రీవెరిఫికేషన్ నుంచి కూడా రీవెరిఫికేషన్ 70% వికలాంగుడిగా సర్టిఫై చేసినటువంటి వ్యక్తిని 40% కింద ఎవరు నిర్ధారించారు, ఎలా నిర్ధారించారు? ఆ నిర్ధారించినటువంటి వాళ్ళకి ఏం శాంక్టిటీ ఉంది అని తెలుగుదేశం వాళ్ళు చెప్తేనో లేదో ఇంకొక లీడర్ చెప్తేనో తీసేశారా, లేకపోతే నిజంగా కాదా వాళ్ళు వికలాంగులు కదా? ఇది ఒక్కసారి జూమ్ చేయండి. ఇది వైచెర్లోపల్లి, ఇది వైచెర్లోపల్లి. ఈవిడ చూడండి, పైకి కూడా లేవలేదు, దాదాపు 70 సంవత్సరాల అనారోగ్యంతో ఉంది. ఈవిడ అనారోగ్యంతో ఉంది, వితంతు విడో, 70 సంవత్సరాలు, పైకి లేవలేదు. సలైన్ కూడా మంచంలోనే కట్టుంది. ఈ ఫోటో ఈవిడికి కూడా తీసేశారు. ఎవరండి ఈవిడికి తీసేసింది? ఎవరిచ్చారు ఈ హక్కు? ఇలా వితంతు 70 సంవత్సరాల పైన ఉన్నటువంటి వ్యక్తి, భర్త లేనటువంటి వ్యక్తి, అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి, ఈ వ్యక్తిదే తీసేశారు. 30 తీసేసినటువంటి పెన్షన్స్, విడో పెన్షన్స్ 30. ఈ 30 ఆన్లైన్ లో కనపడతాయి. 90 వేయడానికి వెళితే 90 ఇచ్చుకోరు. ఏమన్నంటే వెళ్ళి నాయకుడిని కలవమంటారు, లేదా సర్పుకి మంత్రి దగ్గర పొమ్మంటారు. మంత్రి దగ్గరికి వెళ్ళి సర్పు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మంత్రి OSD గారు కూడా చేయడం జరిగింది. వికలాంగులు ఎంతమంది? 2896 మంది. ఇది లిస్టు. 2896 మంది. 7
కానీ రెస్పాండ్ అవ్వరు, మెసేజ్లు పెడితే రెస్పాండ్ అవ్వరు. గౌరవ కలెక్టర్ గారికి చెప్పాము ఈ విషయం, గౌరవ మంత్రి గారు ఓఎస్డి గారికి చెప్పాం. ఎక్కడ తీరుతుంది ఇది? ఇక తీరనప్పుడు ఈ వ్యవస్థ ఎందుకు, ఈ మీటింగ్లు ఎందుకు, మళ్ళీ ఇంతమంది సమయాన్ని వృధా చేయడం ఎందుకు? ఇది దయచేసి చాలా సీరియస్ కండిషన్ ఇది, దీన్ని మీరు తీసుకోవాలా. అదర్వైజ్ ఇది కోర్టు ద్వారా అయినా కానీ అధికారుల మీద కూడా చర్యలు చేపట్టమని చెప్పేసి డిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి తీసుకురావద్దు. మీరు అడ్డగోలుగా అక్రమంగా కానీ తీసేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ 3,000 మంది 2,896 మందితోటి మీ దగ్గరికే వచ్చేసి మీ ఆఫీస్ ముందే ధర్నా కూర్చుంటాము. ఇంక అంతకు మించినటువంటి వేరే అంశం లేదు. 40% ఎవరో ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఎవరైనా దొంగ సర్టిఫికేట్లు పెట్టారంటే అది రీజనబుల్ గా అనిపిస్తుంది. 2,896 మంది ఒకే నియోజకవర్గంలో పెడతారా? వీళ్ళందరినీ తీసేస్తారా? వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి తిరిగారు? తమ దృష్టిలో కూడా ఈ విషయం ఉంది. పిడి గారు, మీరు దయచేసి ఇది సాల్వ్ చేయాలి ఖచ్చితంగా. సార్ అదే సార్ వచ్చినటువంటి శాసనసభ్యులు, డిప్యూటీ సభ్యులు అందరికి కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున నమస్కారం తెలియజేస్తున్నానండి. ఇవి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇంటర్ డిస్ట్రిక్ట్ ద్వారా స్టేట్ లెవెల్లో స్పెషలిస్ట్ డాక్టర్స్ని ఎవరైతే బెడ్డెడ్గా ఉన్నారో వారు కదిలి హాస్పిటల్కి తీసుకురావడం ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఒక టీం లాగా వేసి జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్ వీరిని టీం లాగా పంపించేసి లోపల డాక్టర్ ముగ్గురు కలిసి ప్రతి ఒక్క బెడ్డెడ్ పేషెంట్ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళని పరిశీలించి వారికి ఇచ్చినటువంటి యాప్లో వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది సార్. దాని మూలంగా ఆటోమేటిక్గా స్టేట్లో ఎవరికైతే తగినటువంటి పర్సెంటేజ్ అంటే లోపంలో దాన్ని బట్టి పెన్షన్స్ డిలే చేయటము, రీవెరిఫికేషన్ అనేది మళ్ళీ అడగటము, ఈ విధంగా చేసినప్పుడు కొంత పెన్షన్స్ రావాల్సినవి కూడా ఆగిపోయింది అనేది కంప్లైంట్స్ రావడం జరిగింది. దీన్ని మళ్ళీ ప్రభుత్వానికి తెలియజేసినప్పుడు అన్ని పెన్షన్స్ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారందరూ కూడా రీవెరిఫికేషన్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ టీమ్స్ స్టేట్ నుండి వేస్తున్నారు సార్. వారిని హాస్పిటల్కి తీసుకొచ్చి హాస్పిటల్లో అంటే తమను అడిగి ఉన్నారు సార్, ఇంటి దగ్గరికి వచ్చి ఎవరు చేశారు మేడం గారు కూడా ఎంపీపీ గారు కూడా అడిగి ఉన్నారు. బెడ్డెడ్గా ఉన్న వాడిని అందరినీ ఒకసారిగా తీసుకురావడం ఇబ్బంది అనే ఉద్దేశంతో స్పెషలిస్ట్ డాక్టర్స్ని వేశారు సార్. వారిని కూడా ఇప్పుడు మళ్ళా ఏకమొత్తంగా అందరినీ కంప్లీట్గా హాస్పిటల్స్ పంపించి వెరిఫై చేసి కరెక్ట్నెస్ చూసిన తర్వాత పెన్షన్స్ని ఇవ్వండి అని, అదేవిధంగా మన ఆపిన పెన్షన్స్ని కూడా ఇప్పుడు అన్ని కూడా ఇచ్చున్నారు సార్. పెన్షన్స్లో ఆపొద్దు అనే ఇన్స్ట్రక్షన్ కూడా మన పీడి గారు తెలియచేయటము మనం మళ్ళీ రిలీజ్ చేయడం అంతా కూడా జరిగింది. మెడికల్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్ వైజ్గా వేరే ఒక జిల్లా నుండి మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ని, అసోసియేట్ని వేసి టీం లాగా చేసి వెరిఫై చేయమన్నారు. ఇక్కడికి వచ్చి వాడు చూస్తారు, ఈ జిల్లా వాడు వేరే జిల్లాలో చూస్తారు. ఎందుకంటే ఆల్రెడీ సర్టిఫై చేస్తున్నది ఈ జిల్లా వాడు కాబట్టి ఇంతకుముందు ఒకవేళ ఇంతకుముందు ఇచ్చిన దానికి అబ్నార్మల్గా కనుక వచ్చుంటే ఎక్కువ ఇచ్చి తక్కువ రావడం కానీ తక్కువ ఇచ్చి ఎక్కువ రావడం కానీ జరిగి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుని వచ్చారు. ఇచ్చిన డాక్టర్ గారి మీద కూడా అది ఖచ్చితమైన నిర్ణయం ప్రభుత్వం కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఈ వెరిఫికేషన్ లో అందరినీ సహకరించమని పదే పదే కోరుతూ ఉన్నాము. ఆపేసినటువంటి పెన్షన్ ప్రభుత్వం ద్వారా జరిగింది. సో ఎక్కడైతే వెరిఫికేషన్ కి అటెండ్ కమ్మని ఉన్నారో తమరు కూడా చెప్పున్నారు సార్, ఏదైనా 4-5 పొరపాటు అది ఒక సమాధానం అవ్వదు, తప్పించుకోవడమే అవుతుంది. నేనేమంటున్నాను, ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్ గా ఒక ఫోటో తెచ్చా. 73 సంవత్సరాల నారాయణమ్మ గారు, ఎడవల్లి గ్రామం. నేను ఎంపీడీఓ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈవిడ బెడ్ మీద ఉంది, 73 సంవత్సరాలు. భర్త చనిపోయిన తర్వాత 1 ఇయర్ నుంచి 13 నెలలు ఇప్పటికి 13 నెలల క్రితం అప్లికేషన్ పెట్టుకుంటే ఈ రోజు వరకు వచ్చి ఆవిడకి ఇలా మొన్నే చనిపోయింది 2 days బ్యాక్. ఇది ధర్మం కాదు. వారు ప్రభుత్వం నుంచి వారు హెల్ప్ కోరుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ కుటుంబం సరైనటువంటి పోషణకి వారి దగ్గర ఆర్థిక స్తోమత లేదు కాబట్టి మీ దగ్గరకు వస్తున్నారు. అట్లాంటప్పుడు వికలాంగులను కూడా మీరు రాజకీయ వేదికలకి వారిని బలి చేయొద్దు దయచేసి. ఇది మీరు గమనించండి. థ్యాంక్ యూ. త్రిపురాంతకం పంచాయతీ గ్రేడ్ 3 ఆఫీసర్ ఉన్నాడు, ఈవో. అది కూడా చెప్పాడు సార్ తమ దృష్టిలో. చంద్రగొండపాలెం మేజర్ పంచాయతీ సార్, గ్రేడ్ 1 పంచాయతీ. మేజర్ పంచాయతీ గ్రేడ్ 3 ఆఫీసర్ ఉన్నాడు. అతనే త్రిపురాంతకానికి కూడా ఇన్ఛార్జ్ మళ్ళీ.
అది ఇమీడియట్గా అతను అస్సలు పని చేయట్లేదు, అతను సమర్థుడు కాదు. గ్రేడ్ 3 ఆఫీసర్లు తీసుకొచ్చి దాదాపు 35,000 మంది మీద అధికారిగా వేస్తే ఎట్లాగా చెత్త కూడా జీవించే పరిస్థితి లేదు. DPO గారు కార్యదర్శి చేయాలా? ఒక లెక్క లోక నాయకులు సర్పంచులు పనిచేసిన తర్వాత లోక నాయకులు బిల్లు ఉందని చెప్పి ఆపితే కార్యదర్శి ఏమో ఈఆర్డీఓ చెప్తాడు, బీఆర్డీఓ సర్పంచ్ కార్యదర్శి మీద చెప్తాడు. అంటే ఎవరు చేయాలి సార్? బిల్లు పాస్ ఎవరు చేయాలి? సర్పంచ్ బిల్లు రెడ్డి గారు ఏమి బిల్లులు ఏం పంచాయతీ బిల్లు సార్. మేము ప్రజాప్రతినిధులు అడిగిన ప్రకారం కానీ ఈ సంవత్సరం ఈ నెల వరకు ఇబ్బంది లేకుండా ఇస్తామని చెప్పారు. కానీ డిఎంహెచ్ఓ చెప్పడం ప్రకారం 1, 2, 3, 4 మిస్టేక్లు జరిగి ఉండొచ్చు అని చెప్పన్నారు. కానీ డిఎంహెచ్ఓ 1, 2, 3 మిస్టేక్లు కాదు, 3,000 మిస్టేక్లు కళ్ళ ముందు కనిపిస్తూ నడవలేని పొజిషన్లో, బెడ్లో ఉన్న పొజిషన్లో, బెడ్ల మీద కొనుగోలు పొజిషన్ మేము విజిట్ చేసినప్పుడు కూడా వాళ్ళు వీల్ చైర్లు తిరిగే పొజిషన్ సుమారుగా 3,000 మంది పెన్షన్లు కావాలని కక్షపూర్తంగా అమాయకుల్ని పెన్షన్ తీసేసేది వాస్తవం. మీరు ఒప్పుకుంటారు, మిస్టేక్ జరిగిందని చెప్పి మీరే ఒప్పుకునేగా ఈ నెల ఇచ్చారు. మీరు ఇచ్చిన ఆపిన పెన్షన్లు ఈ నెల ఇస్తా అన్నారు. మళ్ళా రీవెరిఫికేషన్ అంతవరకు ఈ పెన్షన్లు కొనసాగిస్తారా? ఈ నెల వరకు ఇచ్చి ఆపుతారా? రీవెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి జడ్జిమెంట్ ఫైనలైజ్ చేశారు. సో నెల అయినా ఇప్పుడు వెరిఫికేషన్ సుమారుగా 6 నెలలు 7 నెలలు చేసి 3,000 మంది తీశారు. ఇప్పుడు మళ్ళీ రీవెరిఫికేషన్ దాకా ఇస్తా అన్నారు. కొత్త రీవెరిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈ సదరన్ క్యాంప్ మండల వైజ్ పెడతారా, జిల్లా వైజ్ పెడతారా, కాన్స్టిట్యూన్సీ వైజ్ పెడతారా? ఇది కాన్స్టిట్యూన్సీ వైజ్ పెట్టి టీంని ఏర్పాటు చేస్తారు సార్. సో మీరు ఏం చేస్తారంటే కాన్స్టిట్యూన్సీ వైజ్ తయారు చేసినప్పుడు అక్కడ సంబంధించిన ఎంపీపీలకు కానీ, జెడ్పీటీసీలకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ ఈ కాన్స్టిట్యూన్సీలో ఎంతమంది పెన్షన్లు ఆల్రెడీ తీసేసిన నోటీసులు ఇచ్చున్నామో దయచేసి వాళ్ళు తీసుకొని రమ్మని చెప్పేసి ఒక 15-20 రోజుల ముందే మీరు నోటీస్ బోర్డులో ఆ పంచాయతీలో పెడితే మాకు సంబంధించిన వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు కూడా పోయి వాళ్ళు ఇబ్బందులు పడే వాళ్ళు కూడా తీసుకుపోయేసి పెన్షన్లు ఇప్పించే ప్రయత్నం చేస్తాము. దానికి ముందే మీరు ఇంటిమేట్ చేయండి. ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతా తెలియకుండా చేస్తే మళ్ళీ 3,000 పెన్షన్లు పోతాయి. ఇందాక పీడీ చెప్పిన ప్రకారం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క వితంతు పెన్షన్ కూడా ఇల్లు. సో అంతే కదా, మీరు చెప్పిన మాట అంతేగా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024 ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ ఇచ్చి కొత్త వితంతు పెన్షన్ ఒక్కడ కూడా మీరు శాంక్షన్ చేయలేదు అని మీరు రికార్డు చెప్పారు, అంతేగా. సో వాళ్ళు చెప్పేది గవర్నమెంట్ సైడ్ అయితే ఒక పెన్షన్ కూడా ఆపలేదు, అన్ని పెన్షన్లు ఇప్పటి వరకు ఎంతమంది అప్లై చేశారు అన్ని ఇచ్చారన్నారు. మా కొరపూడూరు పాలనలో మా కల్లూరు మండలం కొరపూడూరు పాలనలో కూడా ఈ పెన్షన్లు ఇస్తామంటే మేము ఇస్తామన్నారు కానీ ఇవ్వట్లా. సో మీ రికార్డు పరంగా డిఆర్ఓ గారు ఉన్నారు కాబట్టి సో మీరు చెప్పిన ప్రకారం పీడీ చెప్పిన ప్రకారం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పెన్షన్ కూడా ఇలా మీరు రికార్డు పరంగా పీడీ గారు చెప్తున్న ప్రకారం ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు, ఇద్దామని ఆలోచన కూడా లేదు, చిత్తశుద్ధి కూడా లేదని మీరు చెప్పిన ప్రకారం అంతమంది ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయి? అలాగా ఎంతమంది అప్లై చేసి మీ దృష్టికి వచ్చి ఎన్ని పెండింగ్ కేసులు మీ దగ్గర ఉన్నాయి? సార్ మా దగ్గర గ్రీవెన్స్ కి వచ్చి అప్లై చేసి రిమైనింగ్ ఎంపీడీ ఆఫీస్ లో అప్లై చేసిన కేసెస్ నియర్ బై 2000 చేంజ్ ఉన్నాయి సార్. పీడీ గారేమో తీసేయడానికి లేదని చెప్పారు, మీరేమో ఎంక్వైరీ చేసి మీకు గవర్నమెంట్ నుంచి ఏ డైరెక్షన్ వచ్చిందో ఆ డైరెక్షన్ లో మీరు చేశారు. ఇక్కడ ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలు, 2 ఎమ్మెల్యేలు ఇక్కడే ఉన్నారు మన కళ్ళెదురు. ఒక గౌరవ ఎర్రగొండ చిల్లర పింఛన్లు పోతే ఈ ఉమ్మడి 12 నియోజకవర్గాల్లో ఎన్ని పింఛన్లు పోయినట్టు ఎలా? మరి పీడీ గారు మీకు చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి, మరి రాష్ట్ర ప్రభుత్వం మీకు నిర్దేశించినటువంటి లక్ష్యం ఏంటి? ఇప్పుడు పెన్షన్ మీరు పైగా పీడీ గారు చెప్పే దాంట్లో ఇందాక మా దర్శి శాసనసభ్యులు శివప్రసాద్ రెడ్డి గారు అడిగిన దాని ప్రకారం 2023 నుంచి ఇప్పటి వరకు కొత్త పింఛన్లు ఇవ్వాలంటే ఈ కొత్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పింఛన్ కూడా ఇవ్వలేదనే కదా దాని అర్థం. ఇవ్వకపోగా ఉన్నటువంటి పింఛన్లు నియోజకవర్గానికి 2,000, 3,000 అక్కడ తీసేసారనే కదా దాని అర్థం. అది దయచేసి మీరు కూడా అర్థం చేసుకుని మేము చెప్పేది ఏంటంటే మా కస్తూరెడ్డి గారు కనిగిరి కానివ్వండి, మా మెంబర్స్ కూడా అందరూ కూడా వాళ్ళు అనేది ఏంటంటే మీరు చేసే
కానివ్వండి, ఏదో ఒక పర్సన్ మీరు చేస్తే బోర్వెల్ లేదు, వాడుకోవడానికి బోర్ లేదు, ఆర్ఓ ప్లాంట్ లేదు, అక్కడ ఆర్ఓ ప్లాంట్ లేదు. ఉందా అండి? ఉందా సార్? డిఎంహెచ్ఓ గారు ఉందా ఆర్ఓ ప్లాంట్? మరి ఏం తాగాలి పేషెంట్స్? జనాలైతే ఇళ్లలో కాచుకొని నీళ్లు తాగాలని మీరు చెప్పారు, బాగానే ఉంది. వీళ్ళు కూడా ఇంటికి వెళ్ళి నీళ్లు కాచుకొని తెచ్చుకోవాలి పేషెంట్లు. చాలా అధ్వాన్నమైనటువంటి స్థితి దోర్నాల హాస్పిటల్లో ఉంది. ఇది మీరు గమనించాలి, వెరీ సీరియస్ గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి మీరు. ఇది సాగతీత ధోరణి పనికిరాదు. మీరు డాక్టర్స్ 6 మంది డాక్టర్స్ లేదు, గైనిక్ డాక్టర్ లేడీ ఉందా? లేడీ లేదు అక్కడ. ఒకవేళ ఎవరైనా జెంట్ డాక్టర్ ఉన్నా కూడా సపోర్టివ్ గా లేడీ డాక్టర్ ఒకరిని పెట్టుకోవాలి. 2 గైనిక్ ఉండాలి, ఒకరే ఉన్నారు అక్కడ. పీడియాట్రిషియన్ లేడు. ఎస్టీ తాండాలు కలిగినటువంటి ఆ ప్రాంతంలో పీడియాట్రిషియన్ లేకపోతే చిన్నపిల్లలకు వచ్చేటటువంటి రోగాలకి ట్రీట్మెంట్ చేసేది ఎవరు? మీరు ఇంకా పిల్లలు గొప్పగా చెప్పారు, మందులు కూడా రెడీగా ఉన్నాయని. పంటికి పెట్టే పౌడర్, పేస్ట్, ఏదన్నా రంధ్రం పెడితే పంటికి దాంట్లో పెట్టే పేస్ట్ నా సొంత డబ్బులతో తెచ్చి పెడుతున్నాను సార్ అని మీ డాక్టర్ చెప్పారు. కంటి డాక్టర్ పరీక్షించడానికి యంత్రం లేదు, కంటి డాక్టర్ ఉంటారు. కళ్ళు పరీక్షించాలి కదా, అద్దాలు ఇవ్వాలి కదా పరీక్షించి. సూపర్నెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి కంటి డాక్టర్. వాళ్ళకి సంబంధించినటువంటి మిషనరీ లేదు, పంటికి సంబంధించినటువంటి సామాగ్రి లేదు, చెక్ చేయడానికి మిషన్ లేదు, తాగడానికి నీళ్లు లేవు, పడుకోవడానికి బెడ్లు లేవు, చూడడానికి డాక్టర్లే లేరు. అదొక హాస్పిటల్. మళ్ళీ దాన్ని మీరు మళ్ళీ గొప్పగా చెప్తారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 55,000 సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అంటే స్పెషలైజేషన్ కలిగినటువంటి డాక్టర్స్ ని కేటాయించాడు జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డాక్టర్ కొత్త పోస్టింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ దోర్నాల్లో ఉన్నటువంటి కండిషనే 20 బెడ్డలే మీకు పాపంలాగా మెడకు చుట్టుకుంటాయి. గుర్తుపెట్టుకోండి, ఏది మర్చిపోయే ప్రసక్తే లేదు. ఇవాళ మీరు ఏ విధంగా అయితే అవమానపరుస్తున్నారో ప్రజాప్రతినిధులను పనులు చేయకుండా, చెప్పినా లెక్క పెట్టకుండా, ఎన్నిసార్లు రిక్వెస్ట్ లెటర్లు పెట్టినా కూడా పనులు చేయకుండా వెళ్ళి ఇన్ఛార్జీల దగ్గరికి వెళ్ళండి, లేకపోతే వెళ్ళి మంత్రుల దగ్గరికి వెళ్ళండి అంటే మమ్మల్ని అక్కడ గెలిపించింది మమ్మల్ని అక్కడ పని చేయమని, మంత్రుల దగ్గరికి వెళ్ళి తిరగమని కాదు. ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించినటువంటి ఫైల్ అప్రూవల్ అవ్వలేదు నాకు ఎర్రగొండపాలెం. బహుశా అన్న దగ్గర అయిందో లేదో నాకు తెలియదు. అంటే అక్కడ ఎవరు సీఎం రిలీఫ్ ఫండ్ అర్హులు కాదా? ఇక్కడి నుంచి ఫైల్ పంపిస్తే మళ్ళీ ఇక్కడ ఎవరితో పత్రం అప్పచెప్పారు వాళ్ళ దగ్గర పోవాలి మళ్ళీ. సో దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలు ఆపండి. హాస్పిటల్స్ లో సదుపాయాలను కల్పించండి. అక్కడ మెడిసిన్స్ లేవు, డాక్టర్స్ లేరు. పీడియాట్రిషియన్ లేకుండా పిల్లలకి ఎవరు సార్ చేసేది వైద్యం? ఒకసారి తమరు చెప్పండి. 1 year నుంచి పీడియాట్రిషియన్ వేయరా మీరు క్రాస్ చెక్ చేసుకోరా? హాస్పిటల్లో ఏ డాక్టర్ ఉండాలి, ఏ డాక్టర్ లేరు అనేది క్రాస్ చెక్ చేసుకోరా మీరు? డాక్టర్ లేకపోతే అపాయింట్ చేసే బాధ్యత మీరు కాదా? జనరల్ ఫిజిషియన్ లేకుండా, జనరల్ సర్జన్ లేకుండా, పీడియాట్రిషియన్ లేకుండా ఇక అంటే ఎన్నిసార్లు చెప్పుకోవాలి? మేము పిలిస్తే మేము మండల మీటింగ్స్ పెట్టి మండల మీటింగ్ పెట్టి ఒక నిమిషం తల్లి, కరెక్ట్ మీరు అనేది కరెక్ట్. మండల మీటింగ్ పెట్టి మేము మండల ఆఫీస్ లో అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడదామని వెళ్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు, సంబంధిత అధికారులు ఎవ్వరు రాదు, ఎగ్గొట్టేస్తారు. ఏకంగా ఎంపీడీఓ ఎగ్గొడతాడు. ఎంపీడీఓ రాదు. నేను సిఇఓ గారికి చెప్పాను, జడ్పీ సిఇఓ గారికి తమ దృష్టిలో ఉంది, డిపిఓ గారికి చెప్పాను, ప్రతి ఒక్కరికి చెప్పాను. ఎంపీడీఓ గారు రావట్లేదండి, పనులు చేయట్లేదండి, అసలు అతను మీటింగ్కి అటెండ్ అవ్వడండి అని చెప్పాను. నేను ఇవాళ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ ఎక్కొడతారు. నెక్స్ట్ డే ప్రజా దర్బార్ అని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పెడితే అక్కడికి మాత్రం లైన్గా వెళ్ళి నిలబెడతారు. ఇది దానికి సాక్ష్యం. దీన్ని ఇలాగే కొనసాగిస్తారా సార్? దయచేసి మీరు చెప్పాలి. మరి నేను కూడా ఈ విషయం మీద మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడికి గౌరవం లేదు, స్థానిక సర్పంచ్కి గౌరవం లేదు,
ఎంపీటీసీకి గౌరవం లేదు, జెడ్పీటీసీకి గౌరవం లేదు, ఎంపీపీ ఆ అధ్యక్షత వహించేటటువంటి ఎంపీపీకి గౌరవం ఉండదు. ఎంపీడీఓ ఎక్కడో కూర్చున్నటువంటి ఇన్ఛార్జ్ అతను కనీసం ఎర్రపాలెంలో కూడా ఉండడు, మార్కాపురంలో ఉంటాడు. మార్కాపురం నుండి చక్రం తిప్పుతా ఉంటే మీరు ఆ చక్రానికి నెడుతూ పోతే ఎట్లాగా? ఇది ఎంతవరకు ధర్మం? ఏదన్నా వాళ్ళ ఫండ్ ఏదైనా తీసుకొచ్చుకొని నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తే సంతోషమే, మాకు ఇబ్బంది లేదు. వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రత్యేకమైనటువంటి గ్రాంట్ తీసుకొచ్చి ఆయన కూడా అక్కడ పని చేయిస్తూ పెత్తనం చేస్తే పర్లా. వచ్చినటువంటి ఆ ఫండ్ ఏమో స్థానిక సర్పంచ్ ఇందాక డిపిఓ గారు చెప్తున్నారు, ఏం ఇబ్బందే లేదు, ఎంబుక్కులుంటే ఇచ్చేస్తారని. నేనే డిపిఓ గారికి, సిఓ గారికి నేనే చెప్తున్నా, గతంలో కూడా చెప్పాను, గుడిపాడు అనేటటువంటి విలేజ్ సహకరించరు. సెక్రటరీ మీద డిపిఓ గారికి చెప్తే ఉపయోగం ఉండదు, డిపిఓ గారి దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఉపయోగం ఉండదు. ఒక్క బిల్లుపీ లేకపోతే 1 year నుంచి ఏ ధైర్యంతో వాళ్ళు బ్లీచింగ్ కొట్టాలి, ఏ ధైర్యంతో వాళ్ళు పనులు చేయాలి, ఏ ధైర్యంతో పంచాయతీ ముందుకు సాగుతుంది అభివృద్ధిలో? సెక్రటరీ చేస్తాడా? సెక్రటరీకి అధికారం ఉందా? వాళ్ళే డైరెక్ట్ గా వచ్చేసి వాళ్ళే ఆ సెక్రటరీని కూర్చొని పెన్షన్ విషయానికి వచ్చేసరికి మన చేమకుర్తి మండలంలో ఎంతో మంది నా దగ్గరికి వచ్చి వికలాంగులు మాకు పెన్షన్ రావట్లేదమ్మా అని చెప్పడం జరిగింది. అది కూడా కాక పెన్షన్లు తీసేసారంటే వాళ్ళు వికలాంగులు ఎంతో బాధపడి పెన్షన్ల కోసం పడి కాపులు కాసి వాళ్ళు పెన్షన్ కోసం ఎంతో ఇబ్బంది పడుతుంటే వికలాంగులు ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరం అనిపిస్తుంది. అదేవిధంగా పెన్షన్లకు వచ్చేసరికి మన ప్రకాశం జిల్లాలో ఒక మహిళ పెన్షన్ కోసం ఆఫీసుకు పోతే అక్కడ వాళ్ళ ఫైల్లో ఆమె చనిపోయినట్టుగా రాశారు. అంటే బతికిన మనిషిని కూడా చనిపోయినట్టు వివరించారంటే ఒకసారి ఆలోచించండి. మాది మంచి ప్రభుత్వం అన్నారే, వికలాంగుల్ని ఆమెను చనిపోయినట్టు చేసిన చాలా బాధాకరం అనిపిస్తున్నాం. బతికే ఉన్నప్పుడు చనిపోయినట్టుగా అంటున్నారు, చాలా బాధాకరం. అదేవిధంగా పెన్షన్లు తీసేయకుండా వికలాంగులందరికీ పెన్షన్లు వచ్చేటట్టు చేయమని కోరుకుంటున్నాను. ఈరోజు జరిగిన జనరల్ బాడీ సమావేశంలో సభ్యులు చూపించిన చురుకైన భాగస్వామ్యం, విలువైన సూచనలు మరియు ఆలోచనలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మన జిల్లా అభివృద్ధి పథకంలో ముందుకెళ్లేందుకు ఈ చర్యలు ఎంతో దోహదపడతాయని నమ్ముతున్నాను. అదేవిధంగా ఇక్కడ చర్చించిన ప్రతి అంశం పట్ల మనము కట్టుబడి ఉండాలని, నిర్ణయాలు అమల్లోకి రావాల్సిన బాధ్యత మనందరి మీద అని నేను మరలా గుర్తు చేస్తున్నాను. ప్రజల సంక్షేమమే మన ప్రధాన లక్ష్యం. అందుకోసం మనము కలిసి ముందుకెళ్దాము. అదేవిధంగా ఈనాటి ఈ సర్వసభ్య సమావేశానికి హాజరైన గౌరవనీయులైన ఎమ్మెల్యేలకు, ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా డిఆర్ఓలకు, జెడ్పీటీసీ సభ్యులకు, ఎంపీపీలకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, స్థాయి సంఘ సమావేశంలో ఆమోదించిన అన్ని అజెండాల అంశాలకు మరియు ఈ సమావేశంలో ప్రవేశపెట్టిన అన్ని అజెండా అంశాలు ఆమోదం తెలుపుతూ ఈ సమావేశంలో ముగిస్తున్నాను. చెప్పారు. ఈ సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం తరఫు నుంచి బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి గారు రాకపోవడం అత్యంత శోచనీయమైనటువంటి అంశం. అదే కాకుండా మరీ ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్నటువంటి 2 ప్రజాప్రతినిధులు కూడా రాకపోతే వీరి గోడు ఎవరికి చెప్పుకోవాలి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద గలమెత్తుతూనే ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద ఇవాళ మాట్లాడి పరిష్కరిద్దాం, ప్రజలకి కావాల్సినటువంటి అవసరాలు తీరుద్దామని మేమంతా వస్తే
ఇవాళ వారు లేకుండా ముఖం చాటేయడం దేనికి ఉదాహరణగా తీసుకోవాలి? అంటే ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం రోజుల వ్యతిరేకతనే ఎదుర్కోలేక వెళ్ళిపోయారని భావించాలా? మంత్రులు సమాధానం చెప్పలేకే ఈ సభని బాయ్కట్ చేశారని అర్థం చేసుకోవాలా? ఈ సభలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క గోడుని వినడానికి వీళ్ళకి సమయం లేదని అనుకోవాలా? ఇది అత్యంత హాస్యాస్పదమైన గర్హనీయమైనటువంటి చర్య. దీన్ని ప్రజలందరూ గమనించాలి. ఈ జిల్లాలో ప్రకాశం జిల్లా అంటే వెనుకబడ్డటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి యూరియా సమస్య మీద, రైతులు ఎదుర్కొంటున్నటువంటి నకిలీ విత్తనాల మీద, రైతులు ఎదుర్కొంటున్నటువంటి మద్దతు ధరల మీద, రైతులకి అందాల్సినటువంటి సబ్సిడీల మీద, అలాగే రైతులకు ఇవ్వాల్సినటువంటి బీమాల మీద మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడాలి? ఎవరికి చెప్పాలి? అధికారులు చెప్పినటువంటి మాటల్ని వీరు డైవర్ట్ చేస్తూ అధికారుల్ని పనులు చేయనీయకుండా అధికారుల్ని వారి కమిషన్ల ఏజెంట్లుగా మార్చుకుంటున్నటువంటి తెలుగుదేశం నాయకుల యొక్క ఎత్తుగడల్ని మేము తిప్పికొడుతున్నామని, ఇక్కడ కూడా వాటినే మాట్లాడతామని రాకుండా ఆగిపోయారా? ఇది ఎవరు సమర్థించేటటువంటి అంశం కానే కాదు. ఇవాళ రాష్ట్రంలో 15 నెలల తర్వాత కూడా గమనించినట్లయితే రోడ్లు కంప్లీట్ అన్నాడు, ఎక్కడ రోడ్లు వేసిన సందర్భం లేదు. ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి సంబంధించి 2 రోడ్లు మేము డబల్ రోడ్లుగా వాటికి శాంక్షన్ ఇచ్చేసి టెండర్లు ఇచ్చేసి వాటికి ఫండ్ కూడా అలొకేట్ చేస్తే ఇవాళ అవి రెండింటిని క్యాన్సిల్ చేసేసి ప్యాచ్లు వేస్తున్నారంటే ఇది మంచి ప్రభుత్వమా? కానే కాదు. ఇది ముంచే ప్రభుత్వం, దగా చేసే ప్రభుత్వం, రౌడీ ప్రభుత్వం. పోలీసులను అడ్డం పెట్టుకొని మట్టిని, ఇసుకని, అలాగే భూగర్భంలో ఉన్నటువంటి పురావస్తు నిధుల్ని కూడా కొట్టేయడానికి ఎర్రగొండపాలెంలో తవ్వకాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు పని చేయకుండా, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేయకుండా 26 లక్షల రూపాయలు డ్రా చేసినట్టుగా సాక్షాత్తు ఇవాళ ఎలక్ట్రికల్ ఎస్సీ గారు ఒప్పుకున్నారు. ఏ టెండర్ లేదు, ఏ రకమైనటువంటి అగ్రిమెంట్ లేదు, లేకపోయినా మేము 26 లక్షల రూపాయలు ఇచ్చామని సాక్షాత్తు ఒప్పుకున్నారు వాళ్ళు. అంటే చేసామని చెబితే చాలు ఇచ్చేస్తారు డబ్బు, చేయకపోయినా పర్వాలేదు. ఇది పరిస్థితి. ప్రతి ఒక్క వ్యవస్థ మొద్దు నిద్రపోతుంది. విద్యా వ్యవస్థ అయితే ఏకంగా పడకేసినటువంటి పరిస్థితి. విద్యాశాఖ మంత్రిగా ఎప్పుడైతే లోకేష్ గారికి అప్పచెప్పారో, వారే గతంలో చెప్పారు నేను మొద్దు స్టూడెంట్గా ఉండేవాడిని, నన్ను నారాయణ గారి చేతిలో పెట్టిన తర్వాత నేను మంచి స్టూడెంట్గా మారాను. నారాయణ అనేటటువంటి వ్యక్తి ప్రైవేట్ కాలేజీలను నిర్వహించేటటువంటి ఒక వ్యాపారవేత్త. ఆ వ్యాపారవేత్తలో పడ్డ తర్వాత నువ్వు రెడ్ బుక్ అనే ఒక బుక్ పెట్టుకొని ఏ విధంగా ఈ రాష్ట్రం మీద పడుతున్నావో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూస్తున్నారు. మరి అవగాహన లేనటువంటి నారా లోకేష్ గారు విద్యాశాఖను నడిపితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అర్థం పట్టినట్టుగా ఇక్కడ వ్యవస్థలు పడకేసి కనపడుతున్నాయి. ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి కొలుకులు అనేటటువంటి స్కూల్లో 2000 మంది స్టూడెంట్స్ ఉంటే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ 2. ఎర్రగొండపాలెం మొత్తం నియోజకవర్గం మొత్తం మీద వెళ్ళిపోయినటువంటి టీచర్స్ 100 మంది అయితే వచ్చినటువంటి వాళ్ళు 10ల సంఖ్యలో. టీచర్స్ లేనటువంటి స్కూళ్ళు, డాక్టర్లు లేనటువంటి హాస్పిటళ్ళు, పథకాలు లేనటువంటి ప్రభుత్వం, ఇంత దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాల్లో ఎంత వారు కవర్ చేసుకోవాలని చూసిన వారికి వ్యతిరేకత పెరిగిపోయింది. ఇవాళ ఆ వ్యతిరేకతను తట్టుకోలేకే మంత్రులు రాలేదు, ఇది వాస్తవం. సార్, జడ్పీటీసీలకి ఎంపీపీలకే సమాచారం వచ్చిందంటే మంత్రులకు రాకుండా ఉంటుందా? సమాచారం ఇవ్వకుండా ఎగ్గొట్టేది మీరు, మీ ప్రభుత్వం. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాకు సమాచారం ఇవ్వకుండా మండల మీటింగ్లు పెడతాడు మీ ఎంపీడీఓ, అది ఇన్ఛార్జ్ ఎంపీడీఓ. అది మీ సంస్కృతి, మా సంస్కృతి కాదు. ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతాం, మిమ్మల్ని ప్రశ్నిస్తాం. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక ప్రతి ఒక్కరి యొక్క హక్కు, బాధ్యత రావడం. కాబట్టి సమాచారం ఇవ్వలేదని చెప్పి తప్పించుకున్నంత మాత్రాన ఎవరికో ఒకరికి రాలేదు సమాచారం అంటే అది నమ్మొచ్చు. కానీ మొత్తం తెలుగుదేశంలో ఉన్నటువంటి నాయకులందరికీ సమాచారం రాలేదా? మంత్రులందరికీ సమాచారం రాలేదా? మంత్రులకు చెప్పకుండానే మీటింగ్ కండక్ట్ చేస్తారని మీరు నమ్ముతున్నారా? ఇది పచ్చి అబద్ధం, అవాస్తవం. మాకు దమ్ముంది కాబట్టే ఇక్కడికి వచ్చాం, అక్కడికి కూడా వస్తాం. మీరు సమయం ఇస్తానని మీకు దమ్ముంటే చెప్పండి.
మీకు దమ్ముంటే 164 మంది కదా 11 మందిని ఎదుర్కొనే సత్తాగాని ఉంటే ఎస్ చెప్పండి. మీ ఎమ్మెల్యేలు 164 మందికి ఎంతమందికి అయితే సమయం అందరికి కలిసి ఇస్తున్నారో అంత సమయం మాకు ఇస్తామని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఎంత సమయం ఇస్తున్నారో అంత సమయం మా ప్రతిపక్ష నాయకుడిగా మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామని చెప్పండి. మీకు దమ్ము లేదు, మీకు ధైర్యం లేదు. ఎందుకంటే దోపిడీ మీ విధానం కాబట్టి, మీ దోపిడీ మీద మాట్లాడతాం కాబట్టి, మాట్లాడకుండా చేయడం మీ యొక్క విధానం కాబట్టి, మేము వస్తే మీ యొక్క ఎత్తుగడలు పన్నాగాలు సాగవు కాబట్టి భయపడి మాకు ఇవ్వకుండా మీరు తప్పించుకుంటున్నారు. ఎందుకు రాము అసెంబ్లీకి వచ్చి కాదా గవర్నర్ గారి ముందు మేము మాకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి హత్యల మీద మారణకాండ మీద మాట్లాడింది ఎక్కడ? అసెంబ్లీలో కాదా? మాకు దమ్ముంది కాబట్టి వచ్చి గవర్నర్ గారి ముందే మాట్లాడాం. మాకు దమ్ముంది కాబట్టి 2 సార్లు వచ్చి మేము సంతకాలు పెట్టేసి వెళ్ళాం. మీరేందయ్యా మాకు చెప్పేది? మీరు భయపడుతున్నారు, మీకు దమ్ము లేదు. ఫస్ట్ మీకు ధైర్యం ఉంటే ఈ నేను చెప్పినటువంటి మాట శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారికి ఎంతసేపు మైక్ ఇస్తారో అంతసేపు ఇస్తామని చెప్పండి. స్పీకర్ గారితో ఆ మాట అనిపించండి, డిప్యూటీ స్పీకర్ గారితో ఆ మాట అనిపించండి, చంద్రబాబు నాయుడు గారితో ఆ మాట అనిపించండి. అప్పుడు చెప్పండి. తప్పించుకోవడానికి తప్పుడు మార్గాలు ఎత్తుక్కునే మీరు తప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, అసమర్థ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఏకంగా యూరియా బస్తాలనే ఇవ్వనటువంటి పరిస్థితిలో అసమర్థ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇది వాస్తవం. రాకపోతే ఉప ఎన్నిక వచ్చేది ఎవరిని భయపెడుతున్నారు? ఉప ఎన్నిక వస్తే నీ బతుకులు బయటపడతాయి. తీసుకోండి. ఎవరిని భయపడుతున్నారు? మేము ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. ఎవరికి భయపడేది లేదు, ఎవరికి తల వంచేది లేదు. ఉప ఎన్నికని భయపడడానికి తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా నిలబడి 154 సీట్లతోటి ఈ దేశంలోనే అత్యంత నంబర్ని నమోదు చేసినటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడి గెలిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షత జరిగింది. మీకు ఎన్ని పార్టీలు మీవి? ఇవాళ సభ పెడితే, అనంతపురంలో సభ పెడితే మహిళల గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మహిళల్ని దూషించినటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేని వెనక్కి కూర్చోబెట్టుకొని సొంత స్వయాన రామారావు గారి మనవడి యొక్క తల్లిని, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని దూషించినటువంటి వెంకటేశ్వరరావు గారిని వెనక్కి కూర్చొని పెట్టుకుని మహిళల్ని ఏమన్నంటే తాట తీస్తామంటాడు. నువ్వు ఫస్ట్ ఆ వెంకటేశ్వరరావు గారి తాటది, నీకు దమ్ముంటే నువ్వు చెప్పేది నిజమైతే ఆ వెంకటేశ్వరరావు గారి తాటది అన్నది మీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడి యొక్క కోడల్ని కదా. చెప్పే మాటలకి చేసే కార్యక్రమాలకి పొంతన ఉండదు. ఇది వాస్తవము. ఈరోజు రాష్ట్రంలో ఏ ధర్నా జరుగుతున్నా ప్రజల వైపున పోరాడుతుంది ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు గుర్తుపెట్టుకోవాలా. ఈ 15 నెలల నుంచి ఎవరైనా బీజేపీ కానీ, జనసేన కానీ, లేదా ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ మాట్లాడిందా ప్రజల పక్షాన? ఎవరు పోరాటం చేస్తుంది? ఎవరు మాట్లాడితే మామిడికి మద్దతు ధర వచ్చింది? ఎవరు ధర్నా చేస్తే మిర్చికి మద్దతు ధర వచ్చింది? ఎవరు ఇవాళ యూరియా మీద ధర్నా చేస్తే ఇవాళ యూరియాని తీసుకొచ్చేసి మీరు ఫోటోలు దిగుతున్నారు? ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితమే తప్ప ఇంకొకటి కానే కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజంగా ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందా? ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందా చెప్పాలి మీరు. అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉండాలి. ఎస్, మీకు దమ్ముంటే నాది పెద్ద పార్టీ అంటున్నాడు కదా జనసేన అధ్యక్షుడు, మీరు విడ్రా అవ్వండి, ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసి ప్రతిపక్ష పాత్రను పోషించండి. ఇక్కడ ఫోటోలు పెట్టుకున్నాడు. ఎందుకు ఇక్కడ పెట్టుకుంది ఫోటో? నువ్వు ప్రజల పక్షాన్ని పోరాటం చేసావా? ప్రజల గురించి మాట్లాడావా? ఇంత ధర్నాలు జరుగుతుంటే, ఇంత రాస్తారోకోలు జరుగుతుంటే, రైతులు రోడ్డు ఎక్కుతుంటే, రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుంటే మాట్లాడావా? విద్యా వ్యవస్థల్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు, మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తున్నారు. నీ నోరు ఎందుకు మెదపట్లేదు? అధికారం నెత్తికెక్కించుకొని అధికార దాహంతో హెలిప్యాడ్లనే ఆఫీసుల్లో నిర్మించుకుంటున్నటువంటి వ్యక్తి వీళ్ళు. ఇళ్లల్లో కూడా హెలిప్యాడ్లు ఎక్కడి నుంచి వచ్చింది? పేదలను పరిపాలించే వాళ్ళకి ఇంత ఆస్తులు వస్తాయండి. పేదల పొట్ట కొట్టే వాళ్ళకే ఈ ఆస్తులు వస్తాయి. ఇది వాస్తవం. స్కామే లేదు, ఇది పదే చెప్తున్నాం. లేదు కాబట్టే దానిలో అరెస్ట్ అయినటువంటి వారందరూ కూడా రిలీజ్ అయ్యారు. బెయిల్ వచ్చింది. లోకల్ కోర్టులు ఇచ్చే బెయిలు సుప్రీంకోర్టులో అవి కాదు కదా ఇచ్చింది. మీరు మీ దగ్గర ఆధారాలు లేకుండా మీరు రాజకీయ ఒత్తిళ్లకి లోను చేసి రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అడ్డం పెట్టుకొని పోలీసు వారిని
మీ యొక్క ప్రైవేట్ సైన్యంగా మార్చుకొని ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని అనగదొక్కి కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. ఏది నిరూపణ కాదు, లిక్కర్ అనేటటువంటి ఆ స్కామే లేదు. ఇది వాస్తవం, ప్రజలందరికీ తెలుసు. ఇవాళ బయటకు వచ్చినటువంటి వాళ్ళే దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవాలి. ఎవరైనా రావచ్చు. షర్మిల గారు వచ్చేసి రాజకీయాల్లో అనేక మాటలు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాన్ని మొత్తాన్ని వారు అమ్ముకున్నట్టుగా ఉన్నారు. చంద్రబాబు గారికి అనుకూలంగా ప్రతి విషయంలో మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు గారి మీద మాట్లాడితే చాలు టక్కున బయలుదేరి ప్రత్యక్షం అయిపోతుంది షర్మిలమ్మ గారు. అసలు నువ్వు ఎవరి కోసం రాజకీయం చేస్తున్నా? నువ్వు చెప్పే మాటల్ని పులివెందుల ప్రజలే నమ్మలేదు. పార్లమెంట్కి నీకు వచ్చినటువంటి ఓట్లే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. నీ సొంత జిల్లాలో సొంత ప్రాంతంలోనే నీ మాటలు నమ్మనటువంటి పరిస్థితి. నువ్వు ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి ఏం మంచి చేస్తావు? మనుషుల్ని ముంచినటువంటి ఈ రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడదీసినటువంటి కాంగ్రెస్ పార్టీకి పెద్దగా నువ్వు ఉన్నావంటే, ఈ రాష్ట్రానికి అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో నువ్వు కొనసాగుతున్నావంటే ఈ రాష్ట్రం అన్నా, ఈ రాష్ట్ర ప్రజలన్నా, ఈ ప్రాంతం అన్నా నీకు ఎంత లెక్కలేనితనమో, మీకు ఎంత చిన్న చూపో మీ యొక్క విధానంలోనే తేటతెల్లమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి అతిపెద్ద అన్యాయం చేసినటువంటి పార్టీ. ఆ పార్టీలో ఉండి వారు ఏం మాట్లాడినా కానీ ఉపయోగం లేదు, ప్రజలు పట్టించుకోరు.